అయితే మీరు మొదలుపెట్టినప్పుడు మీ రెమ్యునరేషన్ ఎంత సినిమాల్లో? ఇప్పుడు అసలు ఫస్ట్ రెమ్యునరేషన్ అనే పాయింట్ ఏం లేదు. బట్ ఇప్పుడు నేను మీరు మొదలుపెట్టినప్పుడు ఎంత? ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు అంటే నా ఫస్ట్ సినిమా మహానుభావుడే లెక్క. ఫస్ట్ 10,000 ఇచ్చారు సరదాగా నాకు. చూద్దాం సినిమాకి సుప్రియ గారు 2 రోజులు అంతే 10,000 సరదాగా ఆవిడ చెక్ ఇచ్చారు ఉంచండి కలెక్టర్ గారు అని. సరదాగా తీసుకున్నాను, అది అయిపోయింది. నెక్స్ట్ రారండి మన మహానుభావుడికి నాకు మారుతి గారు 25,000 ఇచ్చారు మొత్తానికి అంతే. ఊరికే సరదా 25,000 ఉంచండి. నాకు కూడా అదే మీద పీనట్స్ టు మీ. తర్వాత గీత గోవిందం సినిమాకి నెక్స్ట్ రెమ్యునరేషన్ అరవింద్ సార్ ₹1,00,000 ఇచ్చారు. 18 రోజులు చేశాను గీత గోవిందం, ₹1,00,000 ఇచ్చారు. ఈ కళ్ళజోడు కొని ఇచ్చారు. ఈ కళ్ళజోడు అది అప్పటి నుంచి అలా ఉంచాను, మధ్య మధ్య తీసి వాడతాను, ఎప్పుడైనా ప్రత్యేక అకేషన్ తీసి వాడుతాను. ఈ కళ్ళజోడు దాచుకున్నాను. ఈ కళ్ళజోడు కొని ఇచ్చారు. అందులో హీరోయిన్ ఫాదర్ రష్మిక ఫాదర్, నేను రిచ్ ఫెలో దాంట్లో. అందువల్ల కొంచెం అందంగా అని పెట్టుకున్నాను. ఇప్పుడు కూడా మీ దగ్గరికి స్టైల్గా వద్దాం అని. తారక్ గారు అంటే ఇంటర్వ్యూ ఏదో ఇవాళ అసలు మొత్తం కక్కేద్దామని వచ్చాను. ఇంకెంటర్వ్యూలు ఇవ్వను, ఇంకేం ఇచ్చినా సివిల్ సర్వీసెస్ గురించి అది మాట్లాడండి, వినేవాళ్ళు వినండి, పిల్లలు బాగా చదువుకోండి. సక్సెస్ ఫెయిల్యూర్ అనేవి అసలు అవి నాణానికి బొమ్మ బొరుసు, రెండు రిలేటబుల్ ఐటమ్స్ అంతే. మీకు బరువా సులువా జీవితం, సులువు అనుకుని ముందుకు వెళ్ళండి, దట్స్ ఆల్ అంతేనే చెప్పేది. సార్ అయితే ఇప్పుడు ఇక్కడ మీరు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం రండి. సంక్రాంతికి వస్తున్నాం వద్దాం. అదే మీ రెమ్యునరేషన్ మధ్యలో ఉన్నాం మనం. యాక్చువల్గా రెమ్యునరేషన్ ఏంటంటే ఫైనల్ నేను ఇవే కదా. బట్ మారుతి గారు నాకు శైలజ డెలివరీకి 300 లక్షలు ఇచ్చారు. ఇదేంటి ఒక సినిమాకి నాకు 300 లక్షలు అంటే హ్యూజ్ మనీ. అంత వస్తుందని కూడా ఐడియా లేదు, తెలియదు. 300 లక్షలు చెక్ ఇచ్చారు. 35,000 తగ్గించి టీడీఎస్ 3,15,000 అని బాగుంది కదా అనుకున్నాను. అప్పటికీ నేనేం రెగ్యులేషన్ యాక్ట్ అవ్వాలనుకున్నాను. F2 తర్వాత మాత్రమే నాకు నచ్చిన కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయిపోవడం, ఎలక్షన్ల మీదకి వచ్చేస్తూ ఉండడం, నెక్స్ట్ వచ్చే కలెక్టర్ నాకు లీవులు ఇవ్వడం, ఒక అనుమానం రావడం, ఈ ఆందోళనతో బయటకు వచ్చాను రెగ్యులర్ ఆర్టిస్ట్ అవుదామని. సో సంక్రాంతికి వస్తున్నాను దాకా వచ్చాను. సో ఈ 5,000 10,000 నుంచి 20,000 15,000 20,000 ఇలా వస్తూ ఒక 50,000 టచ్ అయ్యాను. ఇప్పుడు నేను 75,000 అలా చెప్తున్నాను, ఇస్తున్నారు నాకు. ఆఫ్టర్ సంక్రాంతికి వస్తున్నాను. నిజమైన గుర్తింపు నటనగా మంచి రోజులు వచ్చాయి. టెరిఫిక్ రోల్, అశోకంలో అర్జున కళ్యాణ్ టెరిఫిక్ రోల్, భగవంత్ కేసరిలో మంచి రోజు, సుబ్రహ్మణ్యపురంలో టెరిఫిక్ రోల్, వీలో మంచి వేషం. ఇప్పుడు ఇవన్నీ నాకు ఒక రకమైన క్రిటికల్ అక్లిమటైజేషన్ తెచ్చాయి. బట్ ప్రజలు ఇంకా సినిమా ఏ సినిమాలో చేశారండి అనే ప్రశ్న వేస్తాను. సినిమాల దగ్గరికి అయిన తర్వాత కూడా మీరు ఏ సినిమా అంటే దీంట్లో సగం దొంగ బ్యాచ్ ఉంటుంది. అంటే వాళ్ళు ఎప్పుడో జీవితంలో కాంచనమాల కన్నా టైంలో లాస్ట్ సినిమా చూసి సినిమాలు చూడరు వాళ్ళు. మళ్ళీ లాస్ట్లో చెప్తాడు నేను సినిమాలు చూడాలండి అంటాడు. మనం నువ్వు చూడనప్పుడు నన్ను యాక్టర్ని ఎందుకు అడగడం, ఎందుకు బాధ పెట్టడం? అంటే ఎలాంటి మనుషులు తగులుతారంటే మానవ జీవితంలో తొక్క ఈడు పెద్ద యాక్టరు. ఇప్పుడు దీంట్లో కూడా చాలా మంది కింద పెడుతూ ఉంటారు, సొల్లు ఆవిడెదవా అని పెడతారు. ఆశ్చర్యంగా ఉంటుంది సోషల్ మీడియాలో. నేను ఎవరిని ఒక్క పల్లెత్తు మాట అన్నాను. నేను బుద్ధిగా చదువుకున్నాను, అన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళాను, చక్కటి ఉద్యోగాలు చేశాను. ప్రజలకి వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పావర్టీ ఎలివేషన్, ఆ కోట్లాది మంది ప్రజలే ఇవాళ నాకు ఆశిస్తారు.